హలో కుషికెమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి టీఎస్ఎట్ 2024 లో కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా పార్ట్ 2 తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్ ఉండాలి బట్ డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉండాలి ఫర్ ద సెంట్రల్ ఆటమ్ కి మనం జనరల్ గా హైబ్రిడైజేషన్ అనేది మాట్లాడుతుంటాము. సో పెయిర్ ఆఫ్ మాలిక్యూల్స్ లో దేనికి సేమ్ షేప్ ఉంటుంది బట్ డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. NH3 అండ్ PCl3 ఇచ్చారు, అలాగే XeF4 అండ్ ICl4 మైనస్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి SF4 అండ్ TeBr4 ఇచ్చారు, అలాగే SnCl2 అండ్ SeCl2 ఇచ్చారు. సో వీటిలో మనకి ఏమి ఉండాలి, మన మోటో ఏంటి అంటే సేమ్ షేప్ ఉండాలి బట్ డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉండాలి. ముందు సెంట్రల్ ఆటమ్ అనేది డిస్కస్ చేద్దాము. సో NH3 అండ్ PCl3 లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నాకు నైట్రోజన్, ఇక్కడ వచ్చేసి P, ఇక్కడ వచ్చేసి జెనాన్, ఇక్కడ వచ్చేసి అయోడిన్, ఇక్కడ వచ్చేసి సల్ఫర్, ఇక్కడ వచ్చేసి టెలీరియం, ఇక్కడ వచ్చేసి SN అండ్ ఇక్కడ వచ్చేసి సెలీరియం. ఓకేనా. సో నైట్రోజన్ కి మనకి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. మనకి తెలుసు నైట్రోజన్ కి సంబంధించిన వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, మనకి ఇది 5th గ్రూప్ ఆర్ 15th గ్రూప్ కి సంబంధించింది కాబట్టి నాకు 5 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్ లో ఉంటాయి. అలాగే P కి కూడా సేమ్ గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది కాబట్టి దీనికి కూడా నాకు 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఎన్ని సిగ్మా బాండ్స్ కనిపిస్తున్నాయి, నాకు 3 సిగ్మా బాండ్స్ కనిపిస్తున్నాయి NH3 కి. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాము, ఒక లోన్ పేరు అంటే నాకు హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది అంటే 4 హైబ్రిడ్ ఆర్బిట్స్ ఉండేలాగా నాకు హైబ్రిడైజేషన్ ఉండాలి. సో ఇది ఆబ్వియస్ గా నాకు sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది ఫర్ బోత్ NH3 అండ్ PCl3 రెండింటికి కూడా సేమ్ హైబ్రిడైజేషన్ అవుతుంది. సో ఇది నాకు రైట్ ఆప్షన్ అవడానికి పాసిబిలిటీ లేదు. బట్ స్టిల్ మన ఇది sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి షేప్ ఏముండాలి, టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి జనరల్ గా అయితే హైబ్రిడైజేషన్ ప్రకారం. బట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి ఇది ఏమవుతుంది అంటే పిరమిడల్ షేప్, ట్రైగోనల్ పిరమిడల్ షేప్ అని చెప్తాం అనమాట. ట్రైగోనల్ పిరమిడల్. ఓకే. నెక్స్ట్ Xe కి జెనాన్ కి సంబంధించిన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ లో నాకు 4 సిగ్మా బాండ్స్ కనిపిస్తున్నాయి, 4 సిగ్మా బాండ్స్ ప్లస్ మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ లో 4 సిగ్మా బాండ్స్ లో పార్టిసిపేట్ చేసాయి ఇంటూ 4 ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ నాకు 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. సో 4 సిగ్మా బాండ్స్ అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి జెనాన్ కి సంబంధించి క్యాల్కులేట్ చేస్తున్నాము. సో 4 సిగ్మా బాండ్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏ హైబ్రిడైజేషన్, నాకు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 6 ఉండాలి. 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉండాలి అంటే నాకు హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3, ఇక్కడికి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చేసాయి అండ్ D2 హైబ్రిడైజేషన్ వస్తుంది అనమాట. అలాగే అయోడిన్ చూడండి, అయోడిన్ లో నాకు వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. కానీ ఈ నెగటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కూడా నాకు అయోడిన్ మీదే ఉంటుంది. అంటే దీని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, అయోడిన్ లో ప్రెసెంట్ అయి ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కూడా ఆబ్వియస్ గా 8 ఉంటాయి. సో 8 ఎలక్ట్రాన్స్, ఈ 8 ఎలక్ట్రాన్స్ నాకు Cl4 Cs తో 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి అండ్ దీనిలో కూడా 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది కూడా నాకు sp3d2 హైబ్రిడైజేషన్, 2 హైబ్రిడైజేషన్స్ సేమ్. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ హైబ్రిడైజేషన్ అని అడిగారు కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్ లో మనకి S ఉంది. S అంటే ఏంటి, సల్ఫర్. సల్ఫర్ కి సంబంధించిన వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఎన్ని ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ F4 అన్నాం కాబట్టి నాకు 4 సిగ్మా బాండ్స్ పార్టిసిపేట్ చేశాయి. మిగిలినవి 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, 6 లో 4 సిగ్మా బాండ్స్ పోతే 2 బాండ్ లో పార్టిసిపేట్ చేయని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒక లోన్ పేర్ గా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది నాకు ఒక లోన్ పేర్ గా ప్రెసెంట్ అయిందో ఏ హైబ్రిడైజేషన్ రావాలి, 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చేలాగా నాకు హైబ్రిడైజేషన్ రావాలి. అంటే sp3 అంటే ఒక S 3 P4 అండ్ sp3 డీహైబ్రిడైజేషన్ వచ్చింది ఫర్ సల్ఫర్. మరి టెలూరియం కి ఏంటి, టెలూరియం కి కూడా నాకు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ తో పాటు నాకు Br4 ఉంది అంటే 4 సిగ్మా బాండ్స్ అండ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. దానివల్ల ఇది కూడా నాకు sp3 డీహైబ్రిడైజేషన్ అయింది, సేమ్ హైబ్రిడైజేషన్. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు, ఎందుకని డిఫరెంట్ హైబ్రిడైజేషన్ అని అడుగుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాము. ఫోర్త్ ఆప్షన్ లో SnCl2
ఉంది. SnCl2లో Sn కి సంబంధించిన వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఉంటాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ లో నాకు Cl2 అని చెప్తున్నాము, అంటే నాకు 2 సిగ్మా బాండ్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ లో 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఒక లోన్ పేర్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఒక లోన్ పేర్ గా ఉంది 2 సిగ్మా బాండ్స్ అంటే నాకు 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చేలాగా హైబ్రిడైజేషన్ ఉండాలి. ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్ ఉంది. అలాగే సిలీరియంకి వచ్చేసి నాకు వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించింది. దీంట్లో నాకు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీలో, అంటే దీనిలో కూడా Cl2 బాండ్ ఫామ్ అయింది కాబట్టి నాకు 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ లో 2 బాండింగ్ లో పార్టిసిపేట్ చేశాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 4 ఎలక్ట్రాన్స్ నాకు 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. అంటే నాకు హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. ఇదేమో sp2 హైబ్రిడైజేషన్, ఇది sp3 హైబ్రిడైజేషన్. సో ఇది నాకు డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉంది. Sn కి Se కి 2 డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉంది. అయితే సేమ్ షేప్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. sp2 హైబ్రిడ్ అయినా కూడా SnCl2లో నాకు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ sp2 అంటే నాకేమవ్వాలి? ట్రైగోనల్ ప్లేనార్ అవ్వాలి. అంటే Sn ఇలా ఉండి నాకు 3 బాండ్స్ ఇలా ట్రైగోనల్ ప్లేనార్ లో పాసిబుల్ అయి ఉండాలి. అయితే ఇది నాకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇది నాకు ఏమవుతుంది అంటే బెంట్ షేప్ వస్తుంది. ఇది షేప్ అనేది నాకు బెంట్ షేప్ వస్తుంది. అలాగే sp3 హైబ్రిడైజేషన్ ఉండడం వల్ల సెలీరియం అనేది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అయి ఉండాలి. ఈ సెలీరియం కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో నాకు 2 సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 2 క్లోరిన్స్ తో ఇదైతే బాండ్ ఫామ్ అయ్యింది. ఇది కూడా నాకు బెంట్ షేప్ లోనే ఉంటుంది. సో సేమ్ షేప్ ఉన్నాయి, డిఫరెంట్ హైబ్రిడైజేషన్ ఉన్నాయి, కాబట్టి నాకు ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఆప్షన్ నెంబర్ 2 అండ్ ఆప్షన్ నెంబర్ 3 కూడా షేప్స్ చెప్పేసుకుందాము. ఆప్షన్ నెంబర్ 2లో మనకి sp3d2 హైబ్రిడైజేషన్ అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఇది మనకి స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. ఓకే, అంటే జనరల్ sp3d2 హైబ్రిడైజేషన్ కి సంబంధించిన షేప్ వచ్చేసి మనకి ఆక్టాహెడ్రల్ అయి ఉండాలి, కానీ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల మనకి ఇది స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ అవుతుంది అనమాట. 4 సిగ్మా బాండ్స్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఈ హైబ్రిడైజేషన్ లో మనకి ఏముంటుంది అంటే జనరల్ గా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి హైబ్రిడైజేషన్ ప్రకారం అయితే ట్రైగోనల్ బైపిరమిడల్ అయి ఉండాలి, అంటే షేప్ అనేది నాకు ఇలా ఉంటుంది. కానీ మనకి ఒక లోన్ పేర్ అనేది ఉండడం వల్ల లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది నాకు సీసా స్ట్రక్చర్ అవుతుంది, అంటే నాకు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీన్ని సీసా స్ట్రక్చర్ అంటాము. ఓకేనా, ఇది ఈ 4 మాలిక్యూల్స్ కి, ఈ 4 పెయిర్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ కి సంబంధించిన హైబ్రిడైజేషన్ అండ్ షేప్ గురించిన డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. జిర్కాన్ ఈజ్ ఏ, జిర్కాన్ అనేది ఏంటి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చైన్ సిలికేట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పైరో సిలికేట్, ఆర్థో సిలికేట్, అలాగే సైక్లిక్ సిలికేట్. ఏంటి అనేది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇచ్చిన వాటిలో ఫస్ట్ చూద్దాము, చైన్ సిలికేట్స్ గురించి మాట్లాడుతున్నాము. సిలికేట్ అంటే మనకి లైక్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. SI సిలికాన్ అనేది మనకి సేమ్ కార్బన్ గ్రూప్ కి సంబంధించిన స్ట్రక్చర్. సో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఒక సిలికాన్ మధ్యలో ఉండేసి 4 ఆక్సిజన్ తో ఇది బాండ్ ఫామ్ అయినట్టుగా చెప్తాము. ఇక్కడ మనము నెగిటివ్ చార్జ్ చెప్తాము, అంటే SiO4 కి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. ఇది ఒక యూనిట్, లైక్ ఒక సింగిల్ యూనిట్ కింద చెప్తాము. దీన్ని మనం ఏమంటాము అంటే సింగిల్ యూనిట్ ని మనం ఆర్థో సిలికేట్ అంటాము. చైన్ సిలికేట్ అంటే ఏంటి అంటే ఈ ట్రయాంగిల్ లైక్ స్ట్రక్చర్స్ మనకి ఇలా ఉంటాయి అనమాట, అంటే ఒక చైన్ లాగా కంటిన్యూస్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆబ్వియస్గా ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, సెంటర్ లో ఇక్కడ ఆక్సిజన్, ఇలా అయితే బాండ్ ఫామ్ అయి ఉంటుంది. దీన్ని మనము చైన్ సిలికేట్స్ అంటాము. ఈ చైన్ సిలికేట్స్ కి సంబంధించిన జనరల్ ఫార్ములా వచ్చేసి మనకి SiO3 N2 మైనస్ అనేది దాని ఛార్జ్, జనరల్ ఛార్జ్ అయి ఉంటుంది, ఆర్ లేకపోతే SiO4 మైనస్ లైక్ అలా ఉంటుంది అనమాట దాని స్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పైరోసిలికేట్స్. ఈ పైరోసిలికేట్స్ అంటే వీటిని మనం డైసిలికేట్స్ అని కూడా అంటాము. డైసిలికేట్స్ అంటే ఏంటి అంటే 2 ట్రయాంగులర్ స్ట్రక్చర్స్ అనేది మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాము. ఈ స్ట్రక్చర్స్ అనేవి 2 ఒకదానితో ఒకటి బాండ్ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని డైసిలికేట్స్ అంటాం. దీన్నే మనము పైరోసిలికేట్స్ అంటాము, డైసిలికేట్స్ అంటాము. వీటిలో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, అలా బయట ఆక్సిజన్స్ ఏవైతే ఎక్స్పోజ్ అయి ఉంటాయో అన్ని ఆక్సిజన్స్ కి కూడా మనకి నెగిటివ్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఆఫ్ కోర్స్ ఈ బ్రిడ్జ్ లో ఉండవు, అన్ని ఆక్సిజన్స్ కి నెగిటివ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని పైరోసిలికేట్స్ అంటాము. ఆర్థోసిలికేట్స్ ఆల్రెడీ చెప్పేసాము. దీని సింగిల్ మాయిటీని మనం ఆర్థోసిలికేట్స్ అంటాము, ఆర్ దీన్నే నీసోసిలికేట్స్ అంటాము. NESO సిలికేట్స్, నీసోసిలికేట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి సైక్లిక్ సిలికేట్స్. సైక్లిక్ సిలికేట్స్ ఎట్లా ఉంటాయంటే ట్రయాంగులర్స్ 2
ఆర్ 3 అంతకంటే ఎక్కువ ట్రయాంగిల్స్ అనేవి ఇలా సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన అన్ని ట్రయాంగిల్స్ కూడా సిలికేట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇలా ఫామ్ అవుతాయి. ఏ వెయిట్కి అయితే ఆక్సిజన్స్ బయట వైపుకి ఫ్రీగా కనిపిస్తున్నాయో అవన్నిటి మీద కూడా మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఓకే, సో వీటన్నిటి మీద కూడా మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీన్ని V2 ఆర్ మోర్ లైక్ టెట్రాహైడ్రల్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి సైక్లిక్ సిలికేట్స్. అయితే మన ఇచ్చిన క్వశ్చన్ జిర్కాన్ అనేది దాని మాలిక్యులర్ ఫార్ములా చూద్దాము. దాని మాలిక్యులర్ ఫార్ములా చూస్తే అది ఏ టైప్ ఆఫ్ సిలికేట్ అనేది మనకి తెలుస్తుంది. జిర్కాన్కి సంబంధించిన మాలిక్యులర్ ఫార్ములా అయితే మనకు ZR జిర్కాన్ SiO4 అంటే సింగిల్ మాయిటీ ఉంది అని చెప్తున్నాము. సింగిల్ మాయిటీ ఉన్నదాని పేరేంటి మనకి ఆర్థో సిలికేట్ అనమాట. సో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. మనకి 3 కాంపౌండ్స్ ఇచ్చారు. అల్యూమినియం హైడ్రాక్సైడ్ Sb2O3 అలాగే ZnSnO3. విచ్ ఆఫ్ ద అబవ్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఇలా ఏం యూజ్ చేస్తాం అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3 3 యూజ్ చేస్తామని చెప్తున్నారు ఫస్ట్ ఆప్షన్లో. అలాగే సెకండ్ ఆప్షన్లో వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ అంటున్నారు, 2 and 3 ఓన్లీ అంటున్నారు, ఆర్ 1 and 3 ఓన్లీ అంటున్నారు. సో ఏది రైట్ ఆన్సర్ అనేది కనుక మనం చూస్తే అసలు ముందు ఫ్లేమ్ రిటార్డెంట్ అంటే ఏంటి చూద్దాం. ఫ్లేమ్ రిటార్డెంట్ అంటే మనకి తెలిసినట్టుగానే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనమాట. కెమికల్స్ యాడెడ్ టు ద మెటీరియల్స్ టు ప్రివెంట్ ఆర్ స్లో డౌన్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ఫైర్. దాని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటాం కదా, సేమ్ అదే. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన 3 కూడా మనకి ఫైర్ రిటార్డెంట్స్. ఎలా అవుతాయి అంటే మూడింటికి ఒకటే క్యారెక్టరిస్టిక్స్ లేవు, కొంచెం ఆల్టర్ అవుతూ ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్. ఈ AlOH థ్రైస్ ఏదైతే ఉందో అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఇదేంటంటే మనకి ఫ్లేమ్ రిటార్డెంట్ బై డికంపోజింగ్ వెన్ హీటెడ్. ఇది మనకి హీట్ చేసినప్పుడు డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయ్యి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ అనేది మనకి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది అనమాట. అలాగే ఇది ప్రాసెస్ ఈజ్ ఎండోథర్మిక్. ఈ ప్రాసెస్ అనేది డికంపోజ్ అయ్యే ప్రాసెస్ అనేది ఎండోథర్మిక్ అవడం వల్ల మనకేమవుతుంది అంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ కూలింగ్ ఎఫెక్ట్ కూడా మనకి ఫైర్ రిటార్డెంట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఇది ఒకసారి రియాక్ట్ అయిన తర్వాత ఎక్కడైతే మనకి ఫైర్ అనేది స్టార్ట్ అయిందో ఆ సర్ఫేస్ మీద ఇది ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది. సో దానివల్ల ఇది ఫైర్ రిటార్డెంట్గా హెల్ప్ అవుతుంది మనకి AlOH థ్రైస్ అనేది. నెక్స్ట్ Sb2O3 అనేది కూడా మనకి ఫైర్ రిటార్డెంట్. ఇది కూడా మనకి సినర్జిస్ట్ అంటాం అనమాట. ఇది సినర్జిస్ట్ అంటాము. ఈ సినర్జిస్ట్ అనేది కంబైన్డ్ విత్ హాలోజినేటెడ్ కాంపౌండ్స్. కొన్ని హాలోజినేటెడ్ కాంపౌండ్స్తో మనం దీన్ని కంబైన్ చేసినప్పుడు మనకి ఇది సినర్జిస్ట్గా హెల్ప్ అవుతుంది. అపాన్ ఎక్స్పోజింగ్ టు ద హీట్ ఇట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ యాంటిమోనీ హ్యాలైడ్స్. ఈ యాంటిమోనీ హ్యాలైడ్స్గా అది ఆ హాలోజిన్ కాంపౌండ్స్ అది ఫామ్ అవడం వల్ల అదేమవుతుంది అంటే ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా అపాన్ ఎక్స్పోజింగ్ టు the heat it will lead to the formation of antimony halides. అంతేకాకుండా which interfere with the ఫైర్ ఎక్స్పాండింగ్ చైన్ రియాక్షన్ అనమాట. ఇది ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ చైన్ రియాక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వల్ల కూడా ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్గా అలాగే ఫ్లేమ్ రిటార్డెంట్గా మనకి హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ZnSnO3 ఉంది కదా, దీని పేరు జింక్ స్టానేట్ అంటాము. ఈ జింక్ స్టానేట్ అనేది బీయింగ్ టాక్సిక్ అనమాట. ఇది చాలా నాన్ టాక్సిక్ ఉంటుంది అండ్ ఇట్స్ ఎబిలిటీ టు సప్రెస్ ద స్మోక్. ఇది పొగని కూడా మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనము ఫ్లేమ్ రిటార్డెంట్గా యూజ్ చేస్తాము. సో మూడింటిని యూజ్ చేయొచ్చు. సో 1, 2 and 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ద ఎలక్ట్రోప్ ఆఫ్ ద ఫాస్ఫరస్ which glows in the dark due to slow oxidation. Electropic forms of phosphorus లో ఏది స్లో ఆక్సిడేషన్ అవటం వల్ల నైట్ లో గ్లో అవుతుంది అనేది అయితే క్వశ్చన్. మనకి 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. రెడ్ ఫాస్ఫరస్, ఆల్ఫా అనేది మనం ఇలా రాయద్దు, యాక్చువల్గా ఇలా రాయాలి. బ్లాక్ ఫాస్ఫరస్, అలాగే వైట్ ఫాస్ఫరస్, నెక్స్ట్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్, బీటా ఇలా రాసుకోవాలి మనము. సో ఏది స్లోగా ఆక్సిడైజ్ అవుతుంది, ఆ స్లో ఆక్సిడేషన్ వల్ల నైట్ డార్క్లో మనకి అది గ్లో అవుతుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా అది రైట్ ఆన్సర్ వచ్చేసి రెడ్ ఫాస్ఫరస్ అనమాట. అండ్ ఎందుకంటే ఇది చాలా ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది, మోర్ స్టేబుల్.
సో ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి దీని రియాక్టివిటీ వచ్చేసి వెరీ స్లోగా ఉంటుంది. సో దానివల్ల స్లో ఆక్సిడేషన్ వల్ల ఇది మనకి నైట్ టైం డార్క్లో గ్లో అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ ఆల్ఫా అండ్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఉంది కదా, ఆల్ఫా బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఏంటంటే ఇవి మోస్ట్ స్టేబుల్, అలాగే చాలా చాలా లెస్ రియాక్టివ్. అందుకని ఇవి అసలు ఆక్సిడేషన్లో చాలా చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తాయి, అందువల్ల ఇవి గ్లో అవ్వవు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సెట్ ఆఫ్ ద ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ రిలేటెడ్ టు NiCl2 PPH3 ట్వైస్. ఇచ్చిన ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాము. టెట్రాహెడ్రల్ అండ్ పారామాగ్నెటిక్ అంటే స్ట్రక్చర్ ఒకటి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇచ్చారు. టెట్రాహెడ్రల్ డయామాగ్నెటికా, స్క్వేర్ ప్లేనార్ పారామాగ్నెటికా, స్క్వేర్ ప్లేనార్ డయామాగ్నెటికా. అంటే మనకు ఉన్నది రెండే, చెక్ చేయాల్సింది రెండే అనమాట. ఏదో టెట్రాహెడ్రలా, స్క్వేర్ ప్లేనారా, మ్యాగ్నెటిజం వచ్చేసి పారామాగ్నెటికా డయామాగ్నెటికా అనేది చెక్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనకి కాంప్లెక్సెస్ ఇచ్చినప్పుడు ఆ కాంప్లెక్సెస్ టెట్రాహెడ్రల్ ఆర్ వాటి షేప్ కావాలి, ఆర్ మ్యాగ్నెటిక్ నేచర్ కావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నికెల్ క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని మనము ఎక్స్ అనుకుంటే, మనకు ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా, నికెల్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎక్స్ కనుక అనుకుంటే ఎక్స్ ప్లస్ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ ఉన్నాయి అంటే 2, ఒక క్లోరిన్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకు తెలుసు -1 ప్లస్ PPH3కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ 0 × 2. సో 2 × 0 ఈక్వల్ టు, నాకు టోటల్ కాంప్లెక్స్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఛార్జ్ ఏం లేదు కాబట్టి దట్ విల్ బి ఈక్వల్ టు 0. దీని నుంచి సింప్లిఫై చేసినప్పుడు నాకు x ఈక్వల్ టు +2 వచ్చింది. సో ఎప్పుడైతే +2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చిందో నికెల్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి నేను. ఎలక్ట్రానిక్ నెంబరు ఆఫ్ లైక్ నికెల్కి సంబంధించిన నికెల్ యాటమ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఏం రాస్తాము, 3d8 రాసి 4s2 రాస్తాం. సో అండ్ నాకు ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది కాబట్టి ఈ నికెల్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ +2 అంటే దాని కాన్ఫిగరేషన్ నాకు ఏమవుతుంది, యాక్చువల్గా 3d8లో నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళవు, 3dలో నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళవు, 4sలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి. సో నాకు ఆక్సిడేషన్ స్టేట్ 2లో ఈ నికెల్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s 0 అవుతుంది, 3dలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే 3dలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఇప్పుడు నేను కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంది నాకు ఇక్కడ, ఇది ఒక 2 లైగండ్స్, ఇది ఒక 2 లైగండ్స్. సో సెకండరీ వ్యాలెన్సీ, నికెల్కి సంబంధించిన సెకండరీ వ్యాలెన్సీ అనుకోవచ్చు, ఆర్ కోఆర్డినేషన్ నెంబర్ అనుకోవచ్చు. ఎంత ఉంది, 4 ఉంది, ఎందుకంటే 4 లైగండ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 4 లైగండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాకు ఈ 2 అవ్వచ్చు, అంటే టెట్రాహెడ్రల్ జామెట్రీ అవ్వచ్చు, స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ కూడా అవ్వచ్చు. అయితే టెట్రాహెడ్రల్ జామెట్రీ ఎప్పుడవుతుంది, నాకు ఉన్న లైగండ్స్ అనేవి అవుటర్ షెల్లో కనుక కాన్ఫిగరేషన్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహెడ్రల్ ఉంటాయి. ఇన్నర్ ఆర్బిటాల్ కనుక హైబ్రిడైజేషన్లోకి వస్తే DsP2 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు నాకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఉన్న లైగాండ్స్లో స్ట్రాంగ్ లైగాండ్ ఏది, వీక్ లైగాండ్ ఏది అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకని ఈ లైగాండ్ ఉన్నప్పుడు నాకు ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోయి ఇన్నర్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్ వస్తాయి. సో నాకు ఇక్కడ 2 లైగాండ్స్లో Cl- అనేదేమో వీక్ లైగాండ్ అండ్ PPH3 ఏదైతే ఉందో ట్రైఫినైల్ ఫాస్ఫినైన్ ఇది నాకు స్ట్రాంగ్ లైగాండ్. ఓకే. సో ఈ స్ట్రాంగ్ లైగండ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి నాకు పేరప్ అవుతాయి. స్ట్రాంగ్ లైగండ్ 2 ఉన్నాయి, సారీ. ఇది నాకు డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ వీక్ లైగండ్ నో పేరింగ్ విల్ బి టేకెన్ ప్లేస్. ఒక వీక్ లైగండ్, ఒక స్ట్రాంగ్ లైగండ్ 2 కూడా ఈక్వల్ ఇంటెన్సిటీలో ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా నాకు ఇది పేరప్ అవ్వవు. ఎప్పుడైతే పేరప్ అవ్వలేదో ఎలక్ట్రాన్స్, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే పేరప్ అవ్వలేదో నాకు అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ వస్తుంది. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ వచ్చింది అంటే ఈ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్కి సంబంధించి సెకండరీ వ్యాలెన్సీకి సంబంధించిన హైబ్రిడైజేషన్ నాకు sp3 అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్కి సంబంధించి నాకు టెట్రాహెడ్రల్ జామెట్రీ అవుతుంది. సో నా ఆప్షన్ నెంబర్ 3 అండ్ ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవడానికి నాకు పాసిబిలిటీ లేదు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్స్లో కూడా ఏది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే నాకు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి అని చెప్తున్నాను అంటే నాకు అది పారామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే. సో నాకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము అన్ని డీటెయిల్డ్గా ఒకసారి చెక్ చేసుకుని లైగాండ్స్, స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నాయా, వీక్ లైగాండ్స్ ఉన్నాయా చూసుకుని పేరప్ అవుతుందా అవ్వట్లేదా అని చెక్ చేసుకుని అప్పుడు దాని జామెట్రీని, దాని మ్యాగ్నెటిజంని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఖుషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్, బాయ్.